ఒక త్రాసులో, ఎందుకు త్రాసు అన్నానంటే దీన్ని తోస్తారు, కానీ ఇది తూసేది కాదు. ఎందుకంటే ఈ త్రాసులో సహోదర ప్రేమ, ఆశీర్వాదమును, ఆరోగ్యమును పెడితే ఏమండి, ఈ సహోదర ప్రేమ అధికముగా పెరిగిన కొలది ఇది కూడా ఏం పెరుగుతుంది? ఆశీర్వాదము. సహోదర ప్రేమ పెరిగిన కొలది నీలో ఆరోగ్యం వస్తుంది. సహోదర ప్రేమ నీలో పెరిగిన కొలది నీకు ఆశీర్వాదము వస్తుంది. ఆమేన్. నమ్మిన వారు స్తోత్రం చెప్పాలి. కానీ ఈరోజు మనిషి దానొక్కదాన్ని వదిలేసి మిగిలిన వాటి కొరకు పరుగులు తీస్తున్నాడు. దేన్ని వదిలేసి? సహోదర ప్రేమని. సహోదర ప్రేమలోనే సకల ఆశీర్వాదాలకు మూలం, కారణం అదే. అదొక్కటి లేకుండా మన జీవితంలో మనం ఎంత చేసిన భక్తిని, ఎంత ప్రయాసపడినా ఆశీర్వాదం కానీ ఆరోగ్యం కానీ మనకు కలగనే. భక్తిలో సహోదర ప్రేమ కలిసి ఉంటే ఏమంటే దేవుని ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. హల్లెలూయా.